వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మధ్యన పర్యటనకు విపరీతంగా జనం వచ్చేస్తుంటే మనకి ఏపీలో ఆ నలుగురు మీడియా అని ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి. ఆ నలుగురు మీడియాలో ఒక ఛానల్లో ఎప్పుడు డిబేట్లు నిర్వహించే ఒక పెద్దాయన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి రోహింగ్యాలను తీసుకొస్తున్నారు అని చెప్పి చాలా పెద్ద పదం వాడారు. రోహింగ్యాలంటే అక్కడెక్కడో బంగ్లాదేశ్ అక్కడ ఉండేవాళ్ళు అనమాట. మరి ఇప్పుడు తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ వాళ్ళు చాలా దొంగ ఓట్లు వేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు కదా. మరి టీడీపీ వాళ్ళు ఆ రోహింగ్యాలను ఏమైనా తీసుకొచ్చారా దొంగ ఓట్లు వేయడానికి అని చెప్పి సోషల్ మీడియాలో ఒక వార్త, ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు తాజాగా ఎవరైతే దొంగ ఓట్లు వేశారో టీడీపీ తరఫు నుంచి వాళ్ళు సోషల్ మీడియాలో మేము ఓటేసామని సోషల్ మీడియాలో వాళ్ళే పోస్ట్ పెట్టుకుంటున్నారు. పైగా ఒక దొంగ ఓటర్ ఏంటంటే కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓటు వేశాడు అనేటువంటి ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా దారుణం ఇది. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అందరూ చెప్పుకుంటున్నారు. ఇంత బరితెగించి అసలు బూత్ క్యాప్చరింగు, రిగ్గింగు, వాట్ నాట్, వెరీ బ్యాడ్ ఎలక్షన్ ప్రాక్టీస్ ఇన్ ద హిస్టరీ అని మేధావులు అలాగే రాజకీయ పండితులు చాలా దారుణంగా కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు.